ఉపసంహరించాలి కేంద్ర సాయుధ బలగాలను వెంటనే. ఉపసంహరించాలి కేంద్ర సాయుధ బలగాలను వెంటనే. అడవిపై హక్కు, అడవిపై హక్కు. కేశవరావు బూటకు ఎన్కౌంటర్ ను ఖండిద్దాం ఖండిద్దాం. కేశవరావు బూటకు ఎన్కౌంటర్ ను ఖండిద్దాం ఖండిద్దాం. కేశవరావు బూటకు ఎన్కౌంటర్ ను ఖండిద్దాం ఖండిద్దాం. మీడియా మిత్రులారా, అతి తక్కువ సమయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ స్వల్పకాలిక నిరసన కార్యక్రమాన్ని పౌర హక్కుల సంఘం, ఇతర ప్రజా సంఘాలు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తరఫున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడి ఉంది. మొత్తం భారత సమాజాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక 4 రోడ్ల కూడలిలో నిలబెట్టింది. శాంతి కోరుకునే భారత సమాజానికి, సహనానికి మారుపేరైన భారత సమాజానికి, అహింసకు మారుపేరైన భారత సమాజానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరివారం అంతా కలిపి ఒక సవాలును విసిరింది. మీరు శాంతి వైపు నిలబడతారా లేదా హింసాకాండ వైపు నిలబడతారా అని. ఇవాళ సమాజం అంతా శాంతి వైపు నిలబడతామంటే కూడా మీరు మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలని దేశవ్యాప్తంగా పౌర సమాజం, మేధావి వర్గం శాంతి చర్చలు జరపాలని ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే, డిమాండ్ను ముందుకు తీసుకొస్తుంటే, భారత పౌర సమాజాన్ని, మేధావి వర్గాలను, కవులను, కళాకారులను, సృజనాత్మకంగా ఆలోచించే ప్రజాతంత్రవాదులను లెక్క చేయకుండా, శాంతి చర్చలకు రాకుండా, ఆయుధాలు పట్టిందనే నెపంతో ఆయుధాలకు ఆయుధాలతోటే సమాధానం చెబుతామని, కంటికి కన్ను పన్నుకు పన్ను అనే న్యాయాన్ని మేము అనుసరిస్తామని, ఎప్పుడో మధ్యయుగాల నాటికి భారత సమాజాన్ని తీసుకువెళ్తానని భారత ప్రభుత్వం బాహాటంగా ప్రజల ఆకాంక్షను, అభిమతాలను లెక్క చేయకుండా తూటాలతో, తుపాకులతో సమాధానం చెప్పటం వల్ల ఇవాళ మే 21, 2025 నాడు ఎవరితోనైతే చర్చలు జరపాల్సి ఉంటుందో భారత కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శితో నిజానికి భారత ప్రభుత్వం చర్చలు జరుపుతానంది. 2023 ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో మేము మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడానికి సిద్ధమని చెప్పారు. ఈ ప్రభుత్వమే కాదు, అంతకుముందు ప్రభుత్వాలు కూడా దఫాలుగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి సామాన్య ప్రజలు బలి కాకుండా, ఆదివాసీలు బలి కాకుండా చూసి భారత సమాజంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తామని ఎవరైతే ప్రకటించారో వాళ్లే దానికి తూట్లు పడుస్తూ వస్తున్న చరిత్రను చూస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా మావోయిస్టు పార్టీ మేము కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే కాకుండా 4 సార్లు 5 సార్లు కేంద్ర కమిటీ నుంచి అభయ్ పేరుతో, రాష్ట్ర కమిటీ నుంచి జగన్ పేరుతో ఉత్తరాల మీద ఉత్తరాలు వచ్చినా కానీ వాటికి సమాధానం చెప్పకుండా, చర్చలకు రాకుండా, భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ సమస్య వచ్చినా సరే టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందనేది ఒక సహజ న్యాయ సూత్రం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూర్చొని మాట్లాడుకోండి రదా అంటాం, కానీ కూర్చొని మాట్లాడారట. మాటలు లేవు, గీటలు లేవు అని ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి మాటలు లేవు, గీటలు లేవు అంటాడు. మాట్లాడుకోవాలి కదా. ఈ మొత్తం యుద్ధంలో ఎవరు బలి అవుతున్నారు? ఆపరేషన్ కగార్ అని ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం,
భారత ప్రజల ఆకలి తీర్చడానికి ఒక పథకం పెట్టాలి, అసమానతలు తొలగించడానికి ఒక పథకం పెట్టాలి, దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి ఒక పథకం పెట్టాలి. కానీ భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చంపటానికి ఒక పథకాన్ని ప్రకటించి ఉంది. భారత సమాజాన్ని ఎంత అవహేళన చేస్తూ ఉంది అంటే మిమ్మల్ని చంపుతామంటున్నారు. ఎవరిని చంపుతారు వాళ్ళు? 80 కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నాం. 80 కోట్ల మంది పేదరికంలో, దారిద్ర్యంలో, ఆకలితో మునిగి చస్తా ఉన్నారు. వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పార్టీకి ఆ ప్రజలకు సవాల్ విసురుతున్నారు. ఆ పేదరికాన్ని నిర్మూలించాలని, లింగ వివక్షను నిర్మూలించాలని ఒకవైపు కోరుతూ ఉంటే డేటు పెట్టి 2026 మార్చి 31 ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీ లోపల చంపేస్తామంటే మనం ఏ సమాజంలో ఉన్నాం? ఏమైనా మానసికంగా ఎదిగామా? ఏమైనా ఫిలసాఫికల్గా, పరంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా భారత పాలకులు ఇవాళ ఎదిగారా? ఏ పాలన ఇస్తున్నారు? ఏ మోడల్ ఇస్తున్నారు? కేవలం మీరు అనుకున్న ఇష్టారాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ మీరు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాను అమలు పరిచేయడానికి గాను ఇవాళ దేశ సంపద, ఖనిజ వనరులన్నీ పెట్టుబడిదారులకు దోచిపెట్టడం కోసం ఎవరైతే అడ్డు వస్తున్నారో, ఎవరైతే ఆ ఖనిజ సంపద ఉన్న చోట ఉన్నారో వాళ్ళు అమాయకులు కానీ, ఆదివాసీలు కానీ, వాళ్ళకు ప్రత్యేక రక్షణ చట్టాలు ఉండని, ఏమైనా ఉండని, వాళ్ళు అడ్డం వస్తే ఈ ఖనిజ వనరుల దోపిడీని పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రక్రియలో ఎవరు అడ్డు వచ్చినా, అది మావోయిస్టులైనా, అది ఆదివాసీలైనా, అది ఆదివాసీ అమాయక మహిళలపైన అత్యాచారం చేస్తాం, మొత్తంగా కలిపి చంపేస్తాం. ఇప్పటికే ఆపరేషన్ కగారు ప్రకటించిన 16-17 నెలలవుతుంది. ఈపాటికే 150 మందికి పైగా ఆదివాసీ మహిళలను చంపేశారు. లెక్కలేదు. అసంఖ్యాకమైన ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. డ్రోన్ల ద్వారా వాళ్ళు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీస్తున్న వైనం మనం చూడలేకపోతున్నాం. తల ఎక్కడ పెట్టుకోవాలో, మనం ఎక్కడ నివసిస్తున్నామో అర్థం కాని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఆ ఖనిజ వనరుల దోపిడీ కోసం, మీ అభివృద్ధి నమూనాను అమలు పరచడం కోసం ఇవాళ మావోయిస్టులను చంపేస్తున్నారు. అది ఎంతవరకు పోయింది అంటే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, జంగ్ పత్రిక ఎడిటర్ నవీన్, వీళ్ళతో పాటుగా 28 మందిని నిన్న పొట్టన పెట్టుకున్నారు. ఇదే నెలలో 7-8 తారీఖులో జరిగిన ఎన్కౌంటర్లో 28 మందిని మళ్ళీ చంపేసి ఉన్నారు. ఆ 28 శవాలు గుట్టలుగా మనం మాట్లాడుతుంటాం. శవాల గుట్టలని మాట్లాడుతున్నాం. నిజంగా శవాల గుట్టలు బీజాపూర్ వెళ్ళండి, మీ కెమెరాలు అక్కడ తిప్పండి. బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దిక్కుముక్కు లేని విధంగా శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఆ గుట్టలను ఇక తొలగించి ఏటూరు గ్రామానికి చెందిన ఆదివాసీ కుటుంబం తన కుటుంబీకుని రవిని, చందును తీసుకొచ్చుకున్నది. మిగతా శవాలన్నీ అట్లా పడి ఉన్నాయి. శవాలను గౌరవంగా చూసుకోవాల్సిన ఆనవాయితీ మనకుంది. శవాలను గుర్తించి వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది. మీకు చట్టాలు పట్టవు, కమిషన్లు పట్టవు, రాజ్యాంగ విలువలకు అవి పట్టవు. మీ ఇష్టానురాజ్యంగా చేసుకుంటూ పోతే మొత్తం భారత సమాజం నిజంగా శవాల గుట్టగా మారిపోకముందే మేధావులు, కవులు, కళాకారులు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ నరమేధాన్ని ఉపసంహరించే విధంగా కేంద్ర ప్రభుత్వం అయిన ఒత్తిడి తేవాల్సిందిగా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు రవి మాట్లాడతారు. మిత్రులారా, నా పేరు రవి. నేను పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక తరఫున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నాను. కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు, సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి
ఆయన తన సుదీర్ఘ 72 ఏళ్ల వయసులో ఆయనని నిన్న కేంద్ర ప్రభుత్వం హతమార్చింది. ఆయనది బూటకపు ఎన్కౌంటరా అనే ప్రశ్న కూడా తెలుస్తున్నది. ఆయన నిన్న ఎన్కౌంటర్లోనే చనిపోయారా, లేక ఆయన ఒరిస్సాలో చికిత్స పొందుతుంటేనో, ఒరిస్సాలో ఉంటేనో ఆయనతో పాటు వేరే వాళ్ళని పట్టుకొని ఆ తర్వాత అక్కడ స్టేజ్ ఎన్కౌంటర్ జరిగిందా అనేది నిజ నిర్ధారణ జరగవలసే ఉంది. ఇప్పుడు కామ్రేడ్ బసవరాజు లేదా కామ్రేడ్ నంబళ్ళ కేశవరావు ఆయన 45 ఏళ్ల పాటు సుదీర్ఘంగా 50 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో పనిచేశారు. ఆయన వరంగల్ ఆర్ఈసీ కళాశాలలో విద్యార్థిగా ఉన్న కాలంలోనే సూరపనేని జనార్దన్, చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ లాంటి వాళ్ళ నాయకత్వంలో ప్రేరణ పొంది విప్లవ విద్యార్థి ఉద్యమంలో భాగమయ్యాడు. 74లో రాడికల్ విద్యార్థి సంఘాన్ని స్థాపించినప్పుడు ఆయన కూడా రాడికల్ విద్యార్థి సంఘపు వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకడు. అప్పటి నుంచి ఆయన విప్లవ విద్యార్థి ఉద్యమంలో, ఆ తర్వాత పూర్తిగా విప్లవోద్యమంలో అంకితమై 50 ఏళ్ల పాటు పనిచేశాడు. 1974లో ఆయన విప్లవ విద్యార్థి సంఘంలోకి వచ్చిన తర్వాత 75లోనే ఎమర్జెన్సీ విధించినప్పుడు విప్లవ పార్టీ పిలుపునందుకొని బయట విప్లవకారులకు జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి ఆయన అజ్ఞాత జీవితంలోకి వెళ్ళాడు. ఆయన అజ్ఞాత జీవితంలోకి వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన ఎంటెక్ చేస్తున్న అజ్ఞాత జీవితంలోకి వెళ్ళినప్పుడు వరంగల్లో కార్మికులను ఆర్గనైజ్ చేయడం కోసం ఆయన హమాలీగా, వరంగల్ పట్టణంలో హమాలీగా పనిచేశాడు. అట్లా పీడిత ప్రజలతో మమేకవడం విద్యార్థి దశ నుండి ఆయన నేర్చుకున్నాడు. ఆ తర్వాత విప్లవోద్యమ విస్తరణ క్రమంలో తెలంగాణ నుండి అటవీ ప్రాంతంలో దళాలను, అక్కడ ఆదివాసీలను ఆర్గనైజ్ చేయడానికి విప్లవోద్యమానికి బలమైన పునాదిని చెప్తాను. అయితే డిమాండ్స్ కామ్రేడ్ లక్ష్మణ్ కూడా చెప్పిండు కదా, కొంచెం కామ్రేడ్ బసవరాజు ఈరోజు ముఖ్యంగా నిన్న సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి చనిపోయింది కాబట్టి ఆయన గురించి చెప్పడం భావ్యము. కాబట్టి ఆయన 1980లో మొదటి దళాలు దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు ఆయన ఆ దళానికి కమాండర్గా అక్కడికి వెళ్ళాడు. అప్పటి నుంచి దండకారణ్యంలో ఆదివాసీ ఉద్యమ నిర్మాణంలో ప్రధాన భూమిక నిర్వహించిన వాళ్ళలో ఆయన ఒకడు. అట్లా ఈ 50 ఏళ్లలో ఆయన అక్కడ ఒక దళ కమాండర్గా, ఒక విప్లవ విద్యార్థిగా దళ కమాండర్గా మొదలుపెట్టి దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా పెరగడమే కాకుండా కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడిగా ఆయన సుదీర్ఘకాలం ఈ విప్లవ పోరాటానికి నాయకత్వం వహించిండు. ఆ తర్వాత 2018లో సిఎంసి కేంద్ర మిలిటరీ కమిషన్ బాధ్యతల నుండి వైదొలిగి పార్టీ ప్రభుత్వ కార్యదర్శిగా, సిపిఐ మావోయిస్టు ప్రభుత్వ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి ఆయన నిన్న అమరుడయ్యేదాకా సిపిఐ మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో ముఖ్యంగా 2 ఏళ్లుగా జరుగుతున్న ఆదివాసీల హననాన్ని ఆపడం కోసం ఆ శాంతి చర్చలకు మేము సిద్ధం అని 2-3 నెలల కిందట ప్రకటించిన విషయం మీకు తెలిసే, మార్చిలో ప్రకటించారు. అప్పటి నుంచి ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు 5 సార్లు పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. మేము మరొక వైపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా మేము చర్చలు జరుపుతాం అని అంటూనే మళ్ళీ ఎక్కడా నిర్బంధం ఆపకుండా మారణకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అమిత్ షా ఈ మార్చి 2026 మార్చి 31 వల్ల మావోయిస్టులను అంతం చేస్తానని అంటున్నాడు కదా. అమిత్ షాకు ఒక సవాలు, ఈ మావోయిస్టులను అంతం చేస్తానంటుంటే ఆదివాసీల హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ పేసాని అమలు చేయడానికి సిద్ధమా? ఇప్పుడు అక్కడ మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నది ముఖ్యంగా అదే కదా, పేసా చట్టాన్ని అమలు చేయండి. మీరు కార్పొరేట్ సంస్థలకు మొత్తం దండకారణ్య అడవులను అప్పచెప్పడానికి 175 ఎంఓఎలు చేసుకున్నారు కదా. ఆ ఎంఓఎలు చేసుకొని వాటిని అమలు పరచాలంటే పార్లమెంట్ చేసిన చట్టమే పేసా. అందులో ఉన్న ఆదివాసీ హక్కులను గౌరవించి ఆ ఎంఓలను అమలు చేస్తారా, లేకపోతే ఆ పేసాను తుంగలో చుట్టి అక్కడ ఇంద్రావతి నదిలో పడేసి ఈ
కార్పొరేట్ సంస్థలకు అక్కడి అడవులను మైన్లను అప్పచెప్తారా? ఇది అమిత్ షాకు ఈ ప్రజా సంఘాలు ప్రజల తరఫున సవాల్ ఇది. అంతేకాదు ఈ వీటిని కాబట్టి ఇట్లా మావోయిస్టు నాయకత్వాన్ని అమలు జరిపి మాత్రమే ఆదివాసీ సమస్యలకు కానీ ఆదివాసీలో జరుగుతున్న ఇది ఇంకొకటి అది పరిష్కారం కాదు. మరొకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు అది ఆదివాసీల సమస్య మాత్రమే కాదు. దండకారణ్య అడవులంటే మన భారతదేశానికే ఊపిరితిత్తులు లాంటివి. ఆ దండకారణ్యంలో ఈరోజు అడవులని నాశనం చేసి అక్కడి నదులను ఇంద్రావతి వచ్చి గోదావరిలో కలుస్తుంది. ఎర్రటి నీళ్ళగా మారిపోతున్నాయి, ఇప్పటికే మారి ఉన్నాయి. అటువంటివి మనందరికీ కూడా జీవనానికి సంబంధించిన విషయం, ఆదివాసుల విషయం మాత్రమే కాదు. కాబట్టి దీని పట్ల అందరం గొంతెత్తాలి. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి కాల్పుల విరమణ 6 నెలల పాటు పాటించాలని, దానికి శాంతి చర్చలకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.